మిసెస్ శ్యామల, దేవిక బిగ్ పెయిన్స్ తట్టుకోలేకపోతోంది. చాలా వీక్గా ఉంది. బహుశా సిజేరియన్ కావచ్చు. మదన్ లేరా? లేరు. శ్యామల జ్యోతి 2 చేతులు పట్టుకుంది. దేవికేం ప్రమాదం లేదుగా డాక్టర్? ఏం పర్వాలేదు, భయపడకండి. దేవిక కేకలు వినిపించడంతో మళ్ళీ రూంలోకి వెళ్ళింది జ్యోతి. శ్యామల ఆమెను అనుసరించింది. మంచంపై పడుకున్న దేవిక బాధతో మెలికలు తిరిగిపోతోంది. తల్లిని చూడగానే కళ్ళనీళ్లు పెట్టుకుంది. అమ్మా, చేయి చాస్తూ అంది. నేను చచ్చిపోతానేమో. ఎందుకు దేవి అలా ఊహించుకుంటావు? అనునయంగా దేవి చెంపలు నిమిరింది శ్యామల. ఒక్క గంట ఆగు, పండంటి పాపాయిని చూసుకుందువు గాని. మనోని చూడాలని ఉందమ్మా. వస్తాడు బేబీ, తప్పకుండా వస్తాడు. అమ్మా, నాన్నకి ఇంకా మను మీద కోపం తగ్గలేదా? దేవికకు భరించలేనంత బాధగా ఉంది. ఆ బాధకు ఓర్వలేని మనసు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. మనోని రమ్మని చెప్పు, ఒకసారి ఆఖరిసారి చూసి చచ్చిపోతాను. ఏడుస్తోంది దేవిక. శ్యామల భారంగా నిట్టూర్చింది. లాభం లేదు, మదన్ని పిలిపించాలి అనుకుంటూ బయటకు వచ్చింది. ఎలా ఉంది ఆంటీ? కిరణ్ త్వరగా వచ్చాడు అప్పుడే. కిరణ్, మదన్ను అర్జెంటుగా రమ్మనాలి. అతన్ని ఒకటే కలవరిస్తోంది. అతడు వస్తే తప్ప దానికి ధైర్యం రాదు. మాట్లాడుకుంటూ ఉండగానే గట్టిగా వినిపించింది దేవిక కేక. అమ్మా! దేవి, ఏం కావాలి? కాంచన ఆదుర్దాగా వంగింది. దేవిక ముఖంపై పేరుకుంటున్న చెమటలు, కళ్ళ చివర్లా బొట్టు బొట్టుగా జారుతున్న కన్నీరు. కాంచన పూడుకుపోతున్న గొంతుతోంది. మను కావాలి కాంచన. గదిలోకి అప్పుడే అడుగు పెట్టింది శ్యామల. వచ్చేస్తాడు దేవి, కిరణ్ వెళ్ళాడు, ఫోన్ చేస్తున్నాడు. దేవిక కళ్ళల్లోకి దూకి వచ్చిన కాంతి అంతటి బాధలోనూ స్పష్టంగా తెలుస్తోంది. మను వస్తాడు, బుజ్జి పాపాయిని చూసి మురిసిపోతాడు. హలో మదన్, కంగ్రాచ్యులేషన్స్, బంగారు బొమ్మ పుట్టింది. మీ ఆశ తీరింది. దేవిక మిమ్మల్ని కలవరిస్తోంది. వెంటనే బయలుదేరండి. వాట్? ప్లీజ్, ఒక్కసారి, 1 గంటైనా చాలు, వచ్చే ప్రయత్నం చేయండి. దేవిక చాలా ఎదురు చూస్తోంది మీకోసం. ఏమో, నాకు నమ్మకం లేదు. దీర్ఘంగా శ్వాస వదిలాడు. ఓకే, ఉంటాను. కిరణ్ ఫోన్ పెట్టేశాడు. ఏమంటున్నాడు? రాడటనా? సగం సగం విన్న సుబ్రహ్మణ్యన్ పసిగట్టేశాడు. బ్రహ్మాండమైన మదన్ భాషలో అత్యంత లాభసాటి వ్యాపారంలో వాటా దొరుకుతోందట. అటునుంచి అట్టే సింగపూర్ వెళ్తున్నాడట. 1 రోజులు పైగానే పడుతుందంట వచ్చేందుకు. నిలువున నీరు కారిపోయింది శ్యామల. సింగపూర్ వెళ్తాడా? వెళ్తాడు శ్యామా, వెళ్తాడు. ఇప్పుడు అతడి దృష్టి అంతా డబ్బుపైనే. డబ్బు వస్తుందంటే ఆకాశంలోకైనా వెళ్తాడు. మీరు మాట్లాడకండి, ఒక్క కసురు కసిరింది శ్యామల భర్తని. అసలు ఇదంతా మీ చలవే కదూ? సుబ్రహ్మణ్యన్ భార్యకు దురుసుగా సమాధానం చెప్పబోయి కిరణ్ను చూసి తగ్గాడు. పదండి, దేవికని చూద్దాం. కిరణ్ వెంట నడిచారు దంపతులిద్దరూ. దేవి, శ్యామల దేవిక ప్రక్కలో ఉన్న పాపను ఎత్తుకుంటూ, ఏమ్మా, ఏడుస్తోందా? మీ పాపకప్పుడే తెలిసిపోయింది శ్యామల. దేవికకు ఇంజెక్షన్ చేస్తున్న జ్యోతి నవ్వింది. ఫాదరేమో పాదరసంలా జారిపోయే బిజినెస్ మ్యాన్, మదరేమో మధురమైన కథలల్లే రైటరు. వాళ్ళిద్దరి కాలము అత్యంత విలువైనది. అప్పుడే తెలిసింది కాబట్టే అసలు ఏడవడం లేదు. జ్యోతి అటు వెళ్ళగానే దేవిక అడిగింది. అమ్మా, మను వస్తున్నాడా? పాప బుగ్గలు ముద్దు పెట్టుకునే నెపంతో తల దించుకుంది శ్యామల. వస్తున్నాడు దేవి. నాకు తెలుసు మను ఈ పాప కోసం ఎంత కలవరించిపోయాడో. పాప పుట్టిందన్న వార్త వినగానే రెక్కలు కట్టుకుని వచ్చేస్తాడు. వచ్చేస్తాడు, సుబ్రహ్మణ్యన్ వెటకారంగా అన్నాడు. ఇంకో నెల తర్వాత డబ్బు సంచులు మోసుకుంటూ వచ్చేస్తాడు. ఏమండి? శ్యామల చివాలన తల ఎత్తింది. మీ నోటికి హద్దు అదుపు లేదా? అప్పటికే దేవిక ముఖం పాలిపోయింది. అమ్మా, మనుతో ఎవరు మాట్లాడారు? ఎప్పుడొస్తానన్నాడు? నేనే దేవిక, కిరణ్ చెప్పాడు. పాప పుట్టిందని విని చాలా సంతోషపడ్డాడు. త్వరలో వస్తానన్నాడు. త్వరలో? చిన్నగా గొనుక్కుంది. అంటే ఎప్పుడు? నెల పట్టొచ్చునేమో అన్నాడు. సింగపూర్ వెళ్ళాడట. కిరణ్కి ఆ వార్త చెప్పడం చాలా కష్టంగా అనిపించింది. తానే ఏదో తప్పు చేసినట్లుగా తలదించేసుకున్నాడు. నెలంటే నెలే అవుతుందా దేవి? ఈలోగా ఎప్పుడైనా రావచ్చు. ఏదో అలా అన్నాడే కానీ మదన్ మాత్రం నిన్ను పాపని చూడకుండా ఉండగలడా? దేవిక వింటోందో లేదో కళ్ళు మూసుకుని పడుకుని ఉంది. దేవిక మనసులో మదన్ పట్ల కోపం రగులుకుంటోంది. ఎంత నిర్దయుడు మను! నేనిక్కడ అనుక్షణం అతడి కోసం ఎదురు చూస్తానన్నది తెలిసే రాలేదంటే అతడిది ఎంత కఠినమైన మనసో. అతను కోరుకున్న పాపాయిని అతడి చేతికి అందించాలని ఆ కళ్ళల్లోని తలుకుల్ని
అపురూపంగా చూసుకోవాలని ఉవ్విళ్ళూరిన ఆశలపై చన్నీళ్లు చల్లిపోయాడు. పాప పుట్టిందన్నది తెలిసాక మను రాయిలా ఉండిపోయాడే. రెక్కలు కట్టుకుని వాలిపోతాడని, నన్ను పాపాయిని చూసి ఉప్పొంగిపోతాడని ఎన్ని ఊహలు, ఎన్నెన్ని ఆశలు. దేవిక మోసుకున్న కళ్ళు, నిశ్శబ్దంగా కారుస్తున్న కన్నీళ్లలో ఆమె ఆశలు, ఆమె కలలు అన్నీ కలిసి రాలిపోతున్నాయి. తొలిసారి తల్లి కానున్నప్పుడు భగ్నమైన కలలాగా ఈనాడు అంది వచ్చిన పాపాయి ఆశాభంగమే కలిగించింది దేవికకి. మధురమైన ఊహ నీటి బుడగలాగా పేలిపోతే అక్కడ మిగిలిపోయి వెక్కిరిస్తున్న శూన్యాన్ని చెమ్మగిల్లిన కళ్ళతో చూసుకుంటోంది దేవిక. తడితడి కళ్ళతో శూన్యంలో మళ్ళీ మళ్ళీ కలల సౌధం నిర్మించుకునే వ్యర్థ ప్రయత్నం చేస్తోంది. మొట్టమొదటిసారిగా మదన్ భార్యగా పశ్చాత్తాపపడుతోంది. మను, నిన్ను నా భాగస్వామిగా ఎన్నుకుని నేను పొరపాటు చేశానా? దేవి, శ్యామల తల్లి మనసు దేవిలోని అంతర్మథనం గుర్తించగలిగింది. మదన్ ఎందుకు రాలేదు అని బాధపడ్డం మానేసి ఎందుకు రాలేదో ఆలోచించు. చిన్న విషయానికి అక్కర్లేని ప్రాముఖ్యమిచ్చి కలత చెందకు. దేవిక తడి కళ్ళు తెరిచి చూసి వెలితిగా నవ్వింది. అమ్మా, మను ఎందుకు రాలేదో నేను సరిగ్గా ఊహించగలను. ఎక్కడో లక్షలు రాబోతుంటాయి. కంటికి కనిపించే డబ్బు కట్టెల ముందు పిడికిలంత మనస్సు పొందే అనుభూతి, ఆనందం, ఈ రెండూ విలువలేనివని అతడి ఉద్దేశం. నువ్వు అదే నిజమంటావా? శ్యామల ఆ ప్రశ్నకు సమాధానం లేనట్లుగా ముఖం తిప్పుకుంది. చిల్ల పెంకుల్లా ఖర్చు పెట్టగల వెధవ డబ్బు కోసం నేను బ్రతికంతా పదిలంగా ప్రాణంలా దాచుకోదగ్గ మధురమైన అనుభూతికి నన్ను దూరం చేశాడు మను. అతన్ని అర్థం చేసుకోమంటూ నాకు చెప్పకు. నాకు అర్థమైనట్లుగా మను మీకెవ్వరికీ అర్థం కాడు. అంత బాగా అతన్ని తెలుసుకోగలిగాను కాబట్టే నా కోసం రాని అతని కోసం నేను బాధపడుతున్నాను. దేవి, శ్యామల ఏదో చెప్పబోయింది. దేవిక వినదలుచుకోనట్లుగా పక్కకు తిరిగి పడుకుంది. నాకు నిద్రొస్తోందమ్మా, నువ్వు వెళ్ళు. శ్యామల నిట్టూర్పు ఆపుకుంటూ లేచి నిల్చుంది. ఉదయం 8 గంటల వేళ. పాపకు స్నానం పోసి ఒళ్ళంతా పౌడర్ అద్దింది దేవిక. జాన్సన్ బేబీలా ముద్దులు మూటగడుతోంది 4 నెలల పాప. పట్టుకుచ్చులాంటి నల్లటి జుట్టు, చక్రాల్లాంటి కళ్ళు, గుండ్రటి ముఖం, లెక్కపిడతలాంటి నోరు, బూరెల్లాంటి బుగ్గలు. దేవిక చప్పున దృష్టి మరల్చుకుంది. తన దిష్టే తగులుతుందేమో అన్న భయంతో. అరమూతలవుతున్న కళ్ళు అల్లల్లార్చుతూ కాళ్ళు చేతులు కదిలిస్తూ పోసి నోటితో నవ్వుతోంది పాపాయి. ఉయ్యాలలో పాపను పడుకోబెడుతూ తన్మయంగా చూసింది దేవిక. ఇంత చక్కటి పాపాయికి తల్లిని నేను, ఇంత చక్కటి సృష్టికి కర్తను నేను గర్వంగా అనుకుంటూ పాప మెత్తటి బుగ్గను పెదవులతో సుతిమెత్తగా తాకింది. అప్పుడు గుర్తుకొచ్చాడు మదన్. మను, నీ నిర్లక్ష్యానికి నువ్వు ఫలితం అందుకునే రోజు తప్పక వస్తుంది, వచ్చి తీరుతుంది. దేవిక హృదయాంతరాలలో పొంగిపోతున్న కసి, మదన్ పట్ల రగిలిపోతున్న కోపం. సరిగ్గా అప్పుడే బయట కారు ఆగింది. దేవి! ఆ పిలుపుకు దేవిక ఎప్పటిలా పరవశించిపోలేదు. చిరునవ్వుతో ఎదురెళ్లలేదు. నిర్లిప్తంగా పాప ఉయ్యాలని మెల్లిగా కదిలిస్తూ అలాగే నిల్చుండిపోయింది. కళ్ళు వాల్చి పాపను చూస్తున్న దేవిక కనీసం కళ్ళెత్తైనా మదన్ని చూడలేదు. దేవి! మదన్ సరాసరి దేవిక దగ్గరకు వచ్చేశాడు. భుజాలపై చెయ్యి వేసి ప్రేమగా ఒత్తాడు. దేవి, ఇన్నాళ్లకు నా శ్రమ ఫలించింది. 4 ఏళ్లుగా నేను పడ్డ కష్టం ఇవాళ నాకు ఫలితాన్ని అందించింది. ఒక్క క్షణమైనా వృధా చేయక నిరంతరం శ్రమించిన నేను ఈ రోజుకి అనుకున్న గమ్యం చేరుకున్నాను దేవి. మదన్ పొంగి పొరలే ఉత్సాహంతో దేవికలోని మార్పుని గుర్తించలేదు. కోటు జేబులోంచి రూపాయల కట్టలు తీసి పట్టుకుని దేవిక ముందు మోకాళ్లపై వంగి కూర్చున్నాడు. 2 చేతుల్లో ఉన్న రూపాయల కట్టల్ని ఆమె పాదాల ముందు పోస్తూ ఉద్విగ్నంగా, ఉద్రేకంగా అన్నాడు. దేవి, ఇప్పుడు నువ్వు మామూలు దేవికవి కావు. లక్షాధికారి మదన్ మోహన్ ముద్దుల భార్యవి. రూపాయల కట్టల మధ్య పసిడి తమలపాకుల్లా మెరుస్తున్న పాదాల్ని మెత్తగా ముద్దు పెట్టుకున్నాడు. నా ప్రణయాది దేవతకి నైవేద్యంగా నేను సమర్పించుకుంటున్న కానుక దేవి ఇది. రూపాయల మీద నిన్ను నడిపించాలన్న నా కోరిక ఇదిగో ఇప్పుడు తీరింది. మదన్ తల ఎత్తి చూశాడు. దేవిక సూటిగా మదన్నే చూస్తోంది. ఆ చూపుల్లో తిరస్కారం ఉంది, నిర్లక్ష్యం ఉంది, అసహ్యం ఉంది. ఏమీ పాలుపోనట్లుగా నిలబడ్డాడు. దేవి! పిలిచాడు మళ్ళీ. ఎందుకలా ఉన్నావు? దేవిక బదులు పలకలేదు. చెరచెర అతడు నేలపైన ఉంచిన డబ్బుని అతన్ని దాటుకుంటూ తన గదికి వెళ్ళింది. మదన్ అయోమయంగా చూస్తూ నిలబడ్డాడు. ఎంతో సంతోషిస్తుందనుకున్న దేవి
ఎగిరి గంతేస్తుందనుకున్న దేవి తెచ్చిన డబ్బు చూసి ముద్దుల మురిపాలు అందిస్తుందనుకున్న దేవి ఇలాగ అయిందేం? మను, దేవిక స్వరం బరువుగా పిలిచింది. గది గుమ్మంలో నిలబడి ఉంది దేవిక. ఆమె దోసెట్ నిండా డబ్బు, కొత్త నోట్లు, పాత నోట్లు, చిల్లర నాణాలు. ఒక్కొక్క అడుగు నెమ్మదిగా వేస్తూ వస్తోంది దేవిక. ముందుకొస్తూ మాట్లాడుతోంది. మను, రాత్రి పగలు నువ్వు సంపాదించిన డబ్బు ఇదిగో మను, ఇక్కడ ఉంది. నన్ను కాలాన్ని మర్చిపోయి నువ్వు సంపాదించిన డబ్బు నాకిప్పుడే కాదు, ఎప్పుడూ అక్కర్లేదు. నువ్వు రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమట బిందువుల్లో రూపాయలు పండించుకున్నావు. అదంతా నా కోసం అంటున్నావు. దేవిక గుండెలు ఆవేశంతో ఎగసి పడుతున్నాయి. కళ్ళు ఎరుపెక్కి నిప్పురవ్వలను రాలుస్తున్నాయి. దేవి, విచలిత స్వరంతో పిలిచాడు. దేవి, ఇంకా నీకు ఈ దేవి గుర్తుందా మను? ఈ దేవిని నువ్వెంత వెర్రిగా ప్రేమించావో, ఎందరిని ఎదిరించి నీ స్వంతం చేసుకున్నావో నీకు గుర్తుందా? లేదు మను, లేదు. నీ దేవి, ఆనాటి నీ దేవి చచ్చిపోయింది. నువ్వు గుండెల్లో ప్రేమ మందిరం కట్టిస్తావని నమ్మి నీ చెయ్యి పట్టుకుని నీ జీవితంలోకి కమ్మటి కలలతో అడుగుపెట్టిన దేవికి నువ్విచ్చిందేమిటి? బంగారు పంజరంలో బందీగా చేశావు. నమ్ముకున్న నన్ను వదిలేసి ఒంటరిని చేశావు. దేవిక సన్నగా ఏడుస్తోంది. నన్ను మర్చిపోయి డబ్బు వెంట పరుగులు తీస్తూ నీ పందెంలో నువ్వు నెగ్గావు, డబ్బును అందుకోగలిగావు. కానీ నాకు దూరం అయిపోయావు మను. నన్ను కరెన్సీ నోట్ల మీద నడిపించాలని నువ్వు కలలు కంటే నీతో కలిసి 2 అడుగులు వేస్తే చాలని నేను ఆశపడ్డాను. అసాధ్యం అనుకున్న నీ కల నిజమైంది. అతి సాధారణమైన నా ఆశ అడియాస అయింది. నా కోసం డబ్బు తెస్తానంటూ నువ్వు వెళ్ళిన ప్రతి క్షణం నీకోసం నేను కన్నీరు కార్చాను. విలువలేని డబ్బు నువ్వు సంపాదించుకున్నావు. వెలకట్టలేని నా ప్రేమను నువ్వు పోగొట్టుకున్నావు. కలలు కనే నా కళ్ళను కన్నీటికి నెలవులు చేశావు. ఒక్కసారైనా నా బాధ అర్థం చేసుకున్నావా మను? నువ్వు ఒక్కసారి నా కళ్ళల్లోకి తొంగి చూస్తుంటే నా కళ్ళు చెప్పేవి నా మనసులోని వ్యధ. కానీ నీకు నాతో కళ్ళు కలిపే క్షణం ఎంతో విలువైనది. ఆ ఒక్క క్షణం నీకు కొన్ని వందల్ని సంపాదించి పెట్టగలదు. మను, ప్రేమ భావం గుండెల్లో పొంగి పొరలే రోజుల్లోని మమకారం, అనురాగం 3 ముళ్ళు వేసేసరికి ఆవిరైపోయాయా? నా సుఖం కోసం అంటూ నన్ను వదిలిపెట్టి నువ్వు బయట తిరిగిన కాలంలో 10వ వంతు నా సమక్షంలో ఖర్చు పెట్టినా నేనింత ఆవేదనకు గురై ఉండేదాన్ని కాదు. నువ్వు చేస్తున్న ప్రతి పనికి నా పేరు పెట్టి నన్ను ముక్కలు ముక్కలు చేసి దేవి పట్ల నీ ప్రేమను ప్రకటించుకున్నావు. నీ కోరిక తీర్చుకున్నావు. ఇది కాదు మను నేను కోరుకున్నది. ఏసీ రూములు, చలవరాతి మేడలు, కారులో షికార్లు కాదు. నా కలల దాంపత్యం, చల్లని వెన్నెల్లో, సన్నజాజి పందిరి నీడలో, వెచ్చని నీ కౌగిలిలో ఉంది నా ఆనందం, నా సంతోషం. నీ సమక్షంలో, నీ సన్నిధిలో నేను పొందే తృప్తి, ఆనందం. ఈ బంగ్లా నువ్వు ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్లో ఇవ్వగలవా మను? దోసిట్లో ముఖం దాచుకుని ఏడుస్తోంది దేవిక. తడిసి ముద్దైన డబ్బు ఉండలు చుట్టుకుని దేవిక పాదాల దగ్గర పడుతోంది. మదన్కు తుఫాను వెలిసినట్లయింది దేవిక మాట్లాడడం ఆపడంతో. అంతేకాదు, మనసు మొద్దుబారిపోయి ఒకటి వెంట ఒకటి వరుసగా 100 కొరడా దెబ్బలు ఏకకాలంలో తిన్నట్లుగా అనిపించింది. దేవి, అస్పష్టంగా పిలిచాడు. నన్ను క్షమించు. క్షమ. దేవిక ఎర్రబారిన కళ్ళతో చూస్తూ పరిహాసంగా నవ్వింది. ఒక్క పదంతో ఇన్నాళ్ళ నా మనస్తాపం తీరుతుందనుకుంటున్నావా మను? ప్లీజ్ దేవి, ఇంకేమీ చెప్పకు. మదన్ పూడుకుపోతున్న కంఠం పెకలించుకుంటూ అన్నాడు. అసమర్థుడి భార్యగా నువ్వు మిగలకూడదన్న కసి, ఆవేశం నన్ను ఉన్మత్తుణ్ణి చేశాయి. ఆ వెర్రితోనే ఇన్నాళ్ళు డబ్బు కోసం శ్రమపడ్డాను. కానీ పైకి దూసుకుపోయే నేను, నా ప్రాణమైన నిన్ను బాధల అగాధాల పాలు చేస్తున్నానన్న ఊహ నాలో ఎన్నడూ రాలేదు. దేవి, నా ఆవేశం, అజ్ఞానం నీ గుండె కోతకు కారణమయ్యాయి. అందుకు శిక్షగా నన్ను ఎంతటి దారుణమైన శిక్షకైనా గురి చెయ్యి. నేను సిద్ధంగా ఉన్నాను. మదన్ దేవిక ముందు మోకరిల్లి తప్త కంఠంతో అన్నాడు. కానీ దేవి, నీ మనుపై ప్రేమను చంపుకోకు. నేను మళ్ళీ చెప్తున్నాను. నేనేం చేసినా అదంతా నీకోసమే దేవి. నువ్వు దూరమైతే నేను బ్రతకలేను. మదన్ కంఠం జీరబోయి మాట తడబడిపోయింది. అతడు చెప్పదలుచుకున్న దానికంటే మిన్నగా చెప్పగలిగాయి అతడి కంటి చివర్ల మెరిసిన నీటి చుక్కలు. మదన్ కంటి తడి
దేవికలోని ఆవేశం కోపం మింగేసింది. మను వంగి అతడి తలని గుండెలకు హత్తుకుంది. మీరు కాదనరన్న నమ్మకంతో వచ్చాను మేడం. మా ఆఫర్ అంత తేలిగ్గా తీసి పారేయకండి. హారతి ఎడిటర్ రమణారావు దేవికను ఒప్పించే ధోరణిలో అన్నాడు. మేం మిమ్మల్ని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టము. మీ పేరు ప్రఖ్యాతులు మా పత్రిక ద్వారా మరింత వెలుగులోకి వస్తాయే తప్ప మా పత్రికకు రచనలు ఇవ్వడం వల్ల మీరేమీ నష్టపోరు. దేవిక పబ్లిసిటీ ఇన్ఛార్జ్ శేషగిరి వైపు ఇబ్బందిగా చూసింది. ఉదయం 10 గంటలకు వాళ్ళు తన నవల సీరియల్గా కావాలంటూ ఫోన్ చేసినప్పుడే చెప్పింది వీలు పడదని. కానీ కాంచనను వెంటబెట్టుకుని ఇంటికే వచ్చారు వాళ్ళు. ప్రతిభా సామర్థ్యం గల రచయితల్ని రచయిత్రులని పాఠకలోకానికి పరిచయం చేయాలన్న మా ఆసక్తే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలా చేసింది మేడం. సీరియల్ నవల రచయిత్రిగా మిమ్మల్ని పత్రికా రంగానికి పరిచయం చేసిన ఘనత ఒక్క మా పత్రికకే దక్కాలన్న స్వార్థం కూడా మాకు లేకపోలేదు. మా పత్రిక గురించి మేము చెప్పుకోకూడదు కానీ ప్రారంభించిన అచిర కాలంలో అశేష పాఠకుల అభిమాన నీరాజనాలు అందుకుంటున్నాం మేము. సామాన్యంగా మరుగున పడ్డ రచనాశక్తి గల వాళ్లకు మొదటిసారిగా అవకాశం ఇచ్చి వారిని ప్రముఖుల లిస్టులోకి చేర్చగలిగిన ఖ్యాతి మా హారతికి దక్కిందని గర్వంగా చెప్పుకోగలం మేము. మీలో టాలెంట్ ఉంది. అత్యంత మధురమైన మీ శైలి, కథను సాఫీగా నడుపుతూనే మలుపులు తిప్పగల మీ పద్ధతి మాకు చాలా నచ్చాయి. అందుకే వెతుక్కుంటూ వచ్చాం. చిన్న ఉపన్యాసం విన్నట్లుగా ఉంది దేవికకు. ఆమె మనసు మూలల్లో ఏదో ప్రలోభం. వ్రాయి దేవి, తప్పేముంది అంటూ ఆమెను తొందర చేస్తోంది. అయినా మాట్లాడలేదు దేవిక. ఒక్క అవకాశం మాకివ్వండి మేడం. మీ ఇంటి ముందు పబ్లిషర్స్, పత్రికల వాళ్ళు క్యూలు కట్టేంత పాపులారిటీ మీకు తెచ్చి పెడతాం. కావాలంటే పందెం కాయండి. శేషగిరి వైపు గాబరాగా చూసింది. మీరు అబద్ధం చెప్తున్నారని నేను అనుకోవడం లేదు. కానీ ఒక గృహిణిగా, పసిపాపకు తల్లిగా మీ ఆఫర్ అంగీకరించవచ్చా లేదా అనేదే నా ఆలోచన. ఇంత చక్కటి అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తే మామూలు ఆడదానిలా మాట్లాడతావేం దేవి? నువ్వు అను, ఏర్పాటు చేస్తాను నేను. అయినా మనసు పెట్టి రాయాలే గాని ఎంతలో ముగుస్తుంది. నీలోని కళ్ళకు మెరుగులు దిద్దుతామంటూ అంతటి వాళ్ళు నీ గుమ్మం ముందుకు వస్తే వెర్రి అభ్యంతరాలు చెప్తావేం? కాంచన దేవికను గదిలోకి తీసుకెళ్లి సన్నసన్నగా చీవాట్లు వేసింది. మను నేను ఒక ఒప్పందానికి వచ్చాం కాంచన, సన్నని గొంతుతో అంది దేవిక. అతడికి తెలియకుండా నేనే పని చేయనని, నెలలో 1 వారం తప్ప నన్ను ఇంటిని వదిలిపెట్టి ఎక్కడికి మను వెళ్ళరాదని మేము నిర్ణయించుకున్నాం. వీళ్లకు అంటూ చెప్పేసే ముందు ఒక్క మాట మనుని అడిగితే నసిగింది దేవిక. నీకు బుద్ధి లేదు. ఇంతకుముందు రాసినవన్నీ మదన్ను అడిగే రాశావా? ఇప్పుడు కొత్తగా పర్మిషన్ ఏమిటి? నీ ముఖం. బంగారం లాంటి అవకాశం వెతుక్కుంటూ వస్తే ఎగిరి గంతేసి అందుకుంటావనుకున్నాను కానీ ఇంత ఫూలిష్గా ఆలోచిస్తావనుకోలేదు. కాంచన, వెధవ సందేహాలు మాని శుభ్రంగా ఒప్పేసుకో. తొందర పెట్టింది కాంచన. దేవిక అసందిగ్ధంగానే అంగీకరిస్తూ బయటకొచ్చింది. మీ ఇష్టం రావుగారు. మీరు అడిగినట్లుగానే స్క్రిప్టు మరో 15 రోజుల్లో పంపుతాను. చాలా సంతోషమమ్మా. వాళ్ళ ముఖాలు సంతోషంతో విప్పారాయి. మీ ధోరణి చూసి నిరాశతో వెనక్కిపోవలసి వస్తుందేమో అని భయపడ్డాము. ఇద్దరూ లేచి నిలబడ్డారు. రమణారావు గారు, శేషగిరి గారు వెళ్ళిపోయారు. అబ్బా, ఎంత అదృష్టమే నీ చేతిది. కాంచన దేవిక కుడి చేతిని అందుకుని గట్టిగా ముద్దు పెట్టుకుంది. అక్షరాలతో లక్షలాది మనసుల్ని స్వంతం చేసుకునే గొప్పతనం నీ చేతికి అందించాడు ఆ దేవుడు. కాంచన సంతోషాన్ని చిరునవ్వుతో చూస్తోంది దేవిక. దేవి, రావుగారన్న మాట పొల్లుపోదు చూడు. నువ్వు తప్పక గొప్ప రచయిత్రివైపోతావు. ఇంకొన్నాళ్ళు ఆగితే ఏ వారపత్రిక చూసినా, ఏ మాసపత్రిక చూసినా నీ పేరే కనిపిస్తుంది కాబోలు. నీ అదృష్టం ఇంకా ఇంకా పండి ఏ ప్రొడ్యూసరో డైరెక్టరో నీ కోసం వస్తే. బాగున్నాయి పగటి కలలు. దేవిక నవ్వింది. పగటి కలలు కావు. సరిగ్గా 5 ఏళ్ల తర్వాత చూడు, ఈ సాహితీ రంగంలో నువ్వు నంబర్ 1గా నిలబడి ఉండకపోతే. నాకంతంత ఆశలు లేవు కాంచన. ఏదో ఊహిస్తాను. ఆ ఊహల కథలల్లి రాస్తాను. అంతేగాని పెద్ద రచయిత్రిని కావాలని, ప్రముఖ స్థానంలో నేనే ఉండాలని వెర్రిమొర్రి భ్రమలు పెంచుకోదలుచుకోలేదు నేను. నువ్వు పెట్టుకోకపోవచ్చు అలాంటి ఆశలు. కానీ దేవి, నువ్వు గొప్ప రచయిత్రివైపోవాలని, నా దేవి ఇంతటిది అంటూ ఘనంగా నేను అందరికీ చెప్పుకోవాలని నాకు మాత్రం చాలా కోరికగా ఉందమ్మాయి. సర్లే, కబుర్ల పోగువి. ముద్దుగా విసుక్కుంది దేవిక. పాపం ప్రియ అమ్మని ఏడిపిస్తుందో ఏమిటో. ఏం పర్వాలేదు. అసలు కంటే వడ్డీ ముద్దని ప్రస్తుతం నీకన్నా ప్రియే ఎక్కువ ఆంటీకి. మను వచ్చే వేళకి ప్రియ ఇంట్లో ఉండాలి కాంచన.
లేకుంటే చిరాకు పడతాడు. పద వెళ్దాం. కాంచనని బలవంతంగా బయలుదేరదీసింది దేవిక. దేవి ప్రియ రంగురంగుల దీపతోరణాలతో నవవధువులా కళకళలాడుతోంది. మదన్ కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు ఆనాడే. తన ప్రాణమైన దేవిని, ప్రాణానికి ప్రాణమైన ప్రియని కలిపి ఇంటికి పేరుగా పెట్టుకున్నాడు మదన్. మదన్ ఐశ్వర్యానికి ధీటుగా, దేవిక అభిరుచికి చిహ్నంగా, అధునాతనంగా, అందంగా కట్టిన భవంతి దేవి ప్రియ. ప్రఖ్యాత రచయిత్రిగా దేవికను ఎరుగున్న వాళ్ళు, కోటీశ్వరుడిగా మదన్ పరిచయం కోసం ప్రాకులాడేవారు, హితులు, సన్నిహితులు దాదాపు 1000 మందికి పైగా హాజరయ్యారు ఫంక్షన్కి. దేవి ప్రియ పేరెంత చక్కగా ఉందో భవంతి అంతే చక్కగా ఉందంటూ మెచ్చుకున్నారు అందరూ. శ్యామ, దేవి ఎంతో అదృష్టవంతురాలు కదూ. ఆ వైభవాన్ని కళ్ళారా చూస్తున్న సుబ్రహ్మణ్యన్ మనస్ఫూర్తిగా అన్నాడు. మదన్ లాంటి సమర్థుడైన భర్త అందరికీ దొరకడు. శ్యామల కళ్ళు పెద్దవి చేసి చూసింది భర్త వైపు. మీరేనా ఈ మాట అంటున్నది? నమ్మలేనట్లుగా అంది. నిజం చెప్పాలంటే దేవి అదృష్టాన్ని చూస్తున్నప్పటికంటే మీ నోట ఈ మాట రావడం నాకు రెట్టింపు ఆనందంగా ఉంది. భార్య మాటలకు నవ్వి ఊరుకున్నాడాయన. మదన్ పట్టుదల, కార్యదీక్ష చూస్తుంటే ఆయనకు చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఎందుకు పనికిరానివాడంటూ తాను నిరసించిన వ్యక్తి కేవలం 8 ఏళ్ల కాలంలో ఎంత ఎత్తుకు ఎదిగాడు. ఈ వైభవం, ఈ వేడుక, ఈ ఆహుతులు అన్నీ కలలా కరిగిపోయి మళ్ళీ గతంలోలా మదన్ తన ముందు తలదించుకుని నిలబడతాడేమోనని భయంగా ఉంది. ఆయన దగ్గర నిల్చుని ఆహుతుల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు మదన్, దేవిక. సరిగ్గా అప్పుడే వస్తున్నారు రమణారావు గారు. నమస్తే మేడం. ఓ రావు గారా, రండి రండి, దేవిక నవ్వుతూ ఆహ్వానించింది. మేడం, ఫంక్షన్ అంతా అయ్యాక మీరు మాకు అర్ధగంట స్పేర్ చేయాలి తప్పకుండా అంటూ మదన్ వంక తల తిప్పి చూసింది. మను, వీరే హారతి దిన వారపత్రికల ఎడిటర్ రామారావు గారు. ఇప్పటి నా పొజిషన్ అంతా వీరి చలవే. మాదే ఉందమ్మా, రావుగారు హుందాగా అన్నారు. మీలో ఉన్న సామర్థ్యం మిమ్మల్ని ఈ స్థాయికి చేర్చింది. కేవలం అవకాశం ఇచ్చిన ఘనత మాత్రమే మాకు మిగిలింది. దేవి మీ పేరెప్పుడు చెప్తూ ఉంటుందండి. మదన్ చనువుగా మాట కలిపాడు. ఒక విధంగా మీరు నాకు చాలా అన్యాయం చేశారు రావుగారు. అయ్యో, అదేం మాట? అవునండి, ఇంతకుముందు నేను టూర్ వెళ్తే నా కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసేది దేవి. ఆలస్యమైతే అలిగేది, పోట్లాడేది. ఇప్పుడు అవేమీ లేవు. ఊళ్ళో ఉన్నా పట్టించుకోవడం మానేసింది. ఎప్పుడూ వ్రాస్తూ ఉంటుంది. ఒకవేళ వ్రాయడం మాని నోరు తెరిచిందా అన్నీ మీ కబుర్లే, మీ పత్రికల వాళ్ల కబుర్లు. మదన్ నవ్వు చూసి హాయిగా నవ్వారు రావుగారు. చాలే మను, ఎవరైనా వింటే నిజమనుకోగలరు, చిరుకోపంగా అంది. నిజమనుకోవడం ఏమిటి? నిజం కాదా ఏం? కొంటెగా నవ్వాడు మదన్. మీరు చెప్తున్నది అక్షరాల అబద్ధమే. దగ్గరలో ఉన్న కిరణ్ కలగజేసుకున్నాడు. దేవిక మిమ్మల్ని మరచి వ్రాసుకోవడం అన్నది అసంభవం. ఎందుకంటే దేవికలోని భావుకతకి స్ఫూర్తి, ప్రేరణ మీరే. అఫ్కోర్స్, థ్యాంక్ యూ. మదన్ మెరుపులు చిమ్మే కళ్ళు ఆరాధనగా దేవికను చూశాయి. మామిడి పండు రంగు పట్టుచీరకు నావీ బ్లూ బార్డర్ రంగు జాకెట్టు, మెడకు పట్టినట్లుగా ఉన్న నీలం రాళ్ల నెక్లెస్, నీలి రంగుల కాంతులు చిమ్మే జూకాలు, గుండెలపై వ్రేలాడే మంగళసూత్రాలు, నల్లపూసలు, కుదురుగా చుట్టుకున్న ముడిలో అందంగా అమరిన కనకాంబరాలు. దేవిక శరీర ఛాయ మరింతగా మెరుస్తోంది ఆ చీరలో, అలంకరణలో. నావీ బ్లూ సఫారీ డ్రెస్సులో అందంగా, హుందాగా దేవికకు తగినట్లుగా ఉన్నాడు మదన్. మేడ్ ఫర్ ఈచ్ అదర్లా లేరు. రసగుల్లా తింటున్న రావుగారు తన ప్రక్కగా కూర్చున్న వ్యక్తితో అన్నారు. రావుగారి ప్రక్కన కూర్చున్నది ఎవరో కాదు, రావుగారి ప్రియ శిష్యుడు, ప్రఖ్యాత సినీ యువ దర్శకుడు జయచంద్ర. అవును సార్, చాలా చక్కటి జంట. ఇంత చక్కటి జంటలే దాంపత్యమన్న అందమైన పదానికి అర్థం చెబుతాయి. జయచంద్ర ప్రక్కన ఉన్నది ప్రఖ్యాత నిర్మాణ సంస్థ భారతి ఆర్ట్ ప్రొడక్షన్స్కు సారథి మాధవరెడ్డి. మదన్ మోహన్ గారికి భార్య అంటే ఎంత అభిమానమో గుర్తించారా? ఆయన ప్రతి చూపులో, ప్రతి మాటలో తెలిసిపోతోంది ఆ ఆరాధన. ఇలాంటి అన్యోన్యత చూసే మనము అలాంటి ప్రేమ కథల్ని సృష్టిస్తాం కదూ. మాధవరెడ్డి గారు నవ్వారు. మీ మాట ప్రకారం దేవికాదేవి గారు మన పిక్చర్కి రైట్స్ ఇస్తే మనము చక్కటి ప్రేమ కావ్యం సృష్టించవచ్చు రావుగారు, జయచంద్ర ఆశగా అన్నాడు. రావుగారు ఏదో చెప్పబోయి ఎవరో వారిని సమీపించడంతో సంభాషణ ఆపేశారు. ఉల్లాసంగా, హాయిగా ముగిసింది డిన్నర్. అందరికీ వీడ్కోలు చెప్పి రావుగారి దగ్గరికి వచ్చింది దేవి. సారీ రావుగారు, బాగా లేట్ అయిందా? పర్వాలేదులేండి, ఇంత పెద్ద ఫంక్షన్, ఈ మాత్రం ఆలస్యం అవదా మరి?
ఇప్పుడే వస్తానండి, పాపను అమ్మకిచ్చి వస్తాను. భుజం మీదే నిద్రపోయిన ప్రియను లోపలకు తీసుకువెళ్ళింది. మను కుర్చీలు సర్దిస్తున్న మదన్ వెనక్కి తిరిగాడు. రావుగారు ఏదో మాట్లాడాలంటున్నారు, కాస్త రావు. ఇప్పుడా? సందేహంగా అన్నాడు. 12 అవుతోంది దేవి. ప్లీజ్ మను, వాళ్ళిప్పటిదాకా వెయిట్ చేశారు. ఇప్పుడు కాదంటే బావుండదు. విసుగును అణుచుకుంటూ అన్నాడు. పదరంగా లాన్లోకి 5 కప్పుల టీ పట్టుకురా. ఇద్దరు రావుగారున్న టేబుల్ వైపు నడిచారు. ఇంత రాత్రి మీకు చాలా శ్రమ ఇస్తున్నామేమో, రావుగారు నొచ్చుకుంటూ అన్నారు. ఇట్స్ ఆల్ రైట్. ఎంతో అవసరముంటే తప్ప మీ అంతటి వారు స్వయంగా రారు. చెప్పండి, ఏం కావాలి? మదన్ సూటిగా విషయంలోకి దిగాడు. ఇతను జయచంద్ర, పెద్ద ఫిలిం డైరెక్టర్, నా శిష్యుడు. మరి వీరేమో మాధవరెడ్డి గారని సినీ నిర్మాత. ఎదురుగా ఉన్నవాళ్ళు ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాతలని తెలియగానే కళ్ళు విప్పారితమయ్యాయి దేవికకి. గ్లాడ్ టు మీట్ యూ. మదన్ వారితో చేయి కలిపాడు. మీ అంతటి వాళ్ళు మా కోసం వచ్చారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అవసరం మాది కదండి, అందుకే వచ్చాం. మాధవరెడ్డి నవ్వారు స్నేహపూర్వకంగా. మా సంస్థ భారతి ఆర్ట్ ప్రొడక్షన్ పేరు మీరు వినే ఉంటారు. చక్కటి విలువలు గల చిత్రాలు తీస్తుంటామని మాకు మంచి పేరుంది పరిశ్రమలో. అంతేకాదు, మా సంస్థ తరపున వచ్చిన 6 చిత్రాలు హిట్ చిత్రాలే. ఆ కోవకు చెందినదే తర్వాత చిత్రము కావాలని మా ఆశ. ఆయన మాట్లాడడం ఆపి రావుగారికేసి అర్థవంతంగా చూశారు. మా భారతిలో మీ శ్రీమతి గారు వ్రాసిన సీరియల్ సినిమాగా తీయాలని వీరి కోరిక. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. తెల్లారితే షూటింగ్ హడావుడిలో పడిపోతాం. ఎంత ఆలస్యమైనా సరే ఈరోజే మీ అంగీకారం తీసేసుకోవాలన్న పట్టుదల రెడ్డిగారికి. రమణారావు గారి మాటలు వింటూనే ఊరగా దేవిక వైపు చూశాడు మదన్. వెలుగులు చిమ్మే తారాజువ్వల్లా సంతోషాలు వెదజల్లుతున్నాయి ఆ కళ్ళు. సంతోషం, సంభ్రమం కలగలిసిపోయిన దేవిక కళ్ళు ఆనంద నిలయాల్లా ఉన్నాయి. మీకు ఆనాడే చెప్పాను, చక్కటి భవిష్యత్తుందని. ఈ అవకాశము మా ద్వారా రావడం నాకెంతో సంతోషంగా ఉందమ్మా. తీరం దాటిన కెరటం సీరియల్గా వస్తున్నప్పుడే పాఠక లోకాన్ని ఉర్రూతలూగించింది. సినిమాగా వస్తే ఎంతో జనాదరణ పొందుతుందన్న నమ్మకం మాకుంది. రావుగారి మాటలు మంత్రముగ్ధలా వింటోంది దేవిక. చంద్ర హస్తవాసిగల దర్శకుడు, రెడ్డిగారు చక్కటి చిత్రాలను అందించాలన్న తపన ఉన్న నిర్మాత. వీళ్ళిద్దరి ద్వారా మీరు సినీ రంగానికి పరిచయం కావడం మీ అదృష్టానికి సంకేతం. ఏమంటారు మిస్టర్ మదన్? పరిధ్యాసగా వింటున్న మదన్ త్రుళ్ళిపడ్డాడు. మీరన్నది నిజమే, నవ్వాడు చిన్నగా. అయితే మీ నవల సినిమా హక్కులు మాకిస్తున్నారని మేము ఆశించవచ్చా? మదన్ను సూటిగా చూస్తూ అడిగారు మాధవరెడ్డి. నన్నేం చెప్పమంటారు? వ్రాసింది దేవి, ఆమెనే అడగండి. ఆవిడ మీరు ఒక్కటేనని, మీ మాట కాదని ఆవిడేమి చేయరని మాకు తెలుసు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం, కాదనకండి ప్లీజ్. జయచంద్ర చెప్తుండగానే దేవిక వైపు చూశాడు మదన్. దేవి, వింటున్నావా? నాకేమిటో నమ్మాలనిపించడం లేదు మను. దేవిక కంఠంలో అణచిన అనగని సంతోషపు తరంగాలు కనిపిస్తున్నాయి. ఇది కళా నిజమా అనిపిస్తోంది. నా నవలను సినిమా తీస్తానంటూ రావుగారు అంటుంటే నిజంగా నేనేనా? వింటున్నది నిజమేనా అన్న సందేహం కలుగుతోంది. చప్పున అతని చేయి పట్టుకుంది. మను, చెప్పు, ఇది కల కాదు కదా? ఒకానొక ఉన్మాద స్థితికి లోనైన దానిలా దేవిక మాట్లాడుతుంటేనే ఆమె మనసు అర్థమైపోయింది మదన్కి. ఈ అవకాశాన్ని దేవిక మహద్భాగ్యంగా భావిస్తోందంటే ఆమెకు సినీ రంగ ప్రవేశం పూర్తిగా ఇష్టమన్నట్లే. మదన్ ఆమెను అర్థం చేసుకున్నాడు. రావుగారు, దేవికి ఇలాంటి అవకాశాలు కొత్త. నాకు పెద్ద అనుభవం లేదు. అన్నీ మీరే సెటిల్ చేయండి. మీరు దేవికి అందిస్తున్న సహకారానికి మరోసారి థ్యాంక్స్. చాలా సంతోషం మిస్టర్ మదన్. మీలాంటి సహృదయుడైన భర్త లభించడం నిజంగా దేవిక గారి అదృష్టం. ఈ ప్రోత్సాహమే ఆమె ఉన్నతికి ప్రధాన కారణం. మదన్ ఆ ప్రశంస వింటూ చిన్నగా నవ్వాడు. దేవిక, ఇదిగో ఇక్కడ సైన్ చేయండి. దేవిక అగ్రిమెంట్ ఫారాల మీద సంతకాలు చేస్తుంటే చూస్తూ కూర్చున్నాడు మదన్. రావుగారు, వెళ్దామా? పదండి. రావుగారు లేచి నిలబడ్డారు. అవసరమైతే రెడ్డిగారు కబురు పంపుతారు. అప్పుడోసారి మీరు కలవాల్సి ఉంటుంది. తప్పకుండా. దేవిక వెంటనే అంగీకరించింది. వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు. దేవిక అలాగే కూర్చుండిపోయింది. దేవి, మదన్ పిలిచాడు. 1 గంట దాటింది, రా లోపలికెళ్దాం. మను, దేవిక కదల్లేదు. నాకెంత సంతోషంగా ఉందో చెప్పేందుకు భాష చాలదు. దేవి, చాలా పొద్దుపోయింది. మదన్ చిరాగ్గా పిలిచాడు మళ్ళీ. ఇప్పుడప్పుడే కదలాలని లేదు మను. మదన్ చిరాకు గమనించలేదు దేవిక. ఇక్కడ ఇప్పుడు నా మనసులో కదిలే భావాలకు
కాగితంపై రూపం ఇవ్వాలి మను. ప్లీజ్, రంగాతో కాగితాలు పెన్ పంపించవు. నీకు పిచ్చి పట్టింది. "ఉహుం." దేవిక స్థిరంగా నవ్వింది. ఇది పిచ్చి కాదు మను. మనసులో పుట్టి వ్యర్థంగా మిగిలిపోయే భావాలకు ప్రాణం పోసి పాత్రలుగా మలిచి కథలల్లడంలో ఉన్న ఆనందం నీకు పిచ్చిగా తోస్తే అది నీ తప్పే అవుతుంది గాని నా పిచ్చి మాత్రం కాదు. దేవి, మదన్ ఏదో అనబోతూ దేవిక ముఖం కేసి చూశాడు. లాభం లేదు, నేనేం చెప్పినా వినిపించుకునే స్థితిలో లేదు దేవి అనుకుంటూ పెద్ద పెద్ద అంగలు వేస్తూ ఇంట్లోకి వచ్చేశాడు. రంగురంగుల దీపాల వెలుగులు అంతరించి చుక్కల వెలుగులు మాత్రమే పంచగల చందమామ నడిమి ఆకాశంలో నవ్వుతున్నాడు. మదన్ గది కిటికీలో నుంచి క్రిందికి చూశాడు. కుర్చీలో కూర్చుని పండు వెన్నెల వెలుగులో ఏదో వ్రాస్తూ ఉంది దేవిక. వెన్నెల్లో వెన్నెల బొమ్మలా కూర్చున్న దేవికను ఆ ఫలాన ఎత్తుకుని ఇంట్లోకి తీసుకురావాలన్న కోరిక పొంగింది మదన్లో. కానీ దేవికలో, ఆ భంగిమలో అతడికి తన ప్రియాతి ప్రియమైన దేవి కనిపించలేదు. ప్రఖ్యాత రచయిత్రి దేవికాదేవి కనిపించింది. అందుకే మౌనంగా వెన్నెల స్నానాలు చేస్తూ ఊహల ఉయ్యాలలో విహరిస్తూ కాల్పనిక జగత్తులో కాలాన్ని కరిగించి వేస్తున్న దేవికని చూస్తూ కూర్చుండిపోయాడు అక్కడే.